పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టిట్కో గృహ సముదాయాన్ని కేంద్ర మాజీ మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి సందర్శించారు. అనంతరం లబ్ధిదారుల సామాజిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జగన్ ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుడి పేరున 4 లక్షలు తాకట్టు పెట్టి ఆ రుణాలు కట్టమని తమకు నోటీసులు ఇస్తున్నారని టిట్కో వాసులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం టిట్కో గృహాల తాకట్టు రుణ వ్యవహారంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని పురంధరేశ్వరి వెల్లడించారు. भारत माता के भारत माता के గవర్నమెంట్ మీరు 1 लाख కట్టారు. మీరు మీ చేత కట్టించుకున్నారు 1 लाख. చంద్రబాబు నాయుడు గారి టైంలో చంద్రబాబు నాయుడు గారు మీ చేత 50,000 కట్టించుకుని ప్రభుత్వం కనుక మేము వస్తే అది మాఫీ చేస్తామని చెప్పారు. ఓకే, తర్వాత మళ్ళీ జగన్ గారు వచ్చినప్పుడు గాంధీ బొమ్మల సెంటర్లో నేను ఫ్రీగా ఇస్తాను 50,000 మొత్తం వాపస్ ఇస్తామని చెప్పి చాలా గట్టిగా చెప్తాను. అది కూడా లేదు. తర్వాత ఫస్ట్ వేవ్లో చాలా మందికి వచ్చిన లోన్ రాలేదని ఎవరికి ఇవ్వకపోతే మళ్ళీ బ్యాంకులకి వెళ్ళి దెబ్బలాడితే ఎందుకు ఇవ్వలేదని ఎంత లోన్? అప్పుడు 3,60,000 మేడం. ఇదిగో మాకు నోటీస్ వచ్చింది మేడం. మన బ్యాంక్ వెళ్ళామండి, జిల్లా సహకార బ్యాంక్ కి. లోన్ కట్టకపోతే తాళం వేసేస్తున్నారు మేడం. ఎంత లోన్ తీసుకున్నారు మీరు? మేము తీసుకోలేదు మేడం, గవర్నమెంట్ తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్నారంటండి. మనకి తీసుకున్నట్టు కూడా అమౌంట్ మన చేతి రాలే, మన అకౌంట్లోకి వెళ్ళలేదు. మరి ఎవరి అకౌంట్లోకి వెళ్ళింది ఇప్పుడు వచ్చి తెలియదు. బ్యాంక్ వాళ్ళని అడిగితే ఇప్పటి వరకు ఊరుకోమని ఇప్పుడు నోటీసు పంపమన్నారట. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఇప్పుడేమో 3,50,000కి 4,25,000 వడ్డీ అయిందండి. జిల్లా సగర ఏలూరు బ్యాంకు కట్టకపోతే 3 నెలలు తాళం వేసేస్తారంటండి. మరి ఇక్కడ సదుపాయాలు ఏమీ లేవు. సదుపాయాలు లేవంటే మీకు నీళ్లు రావా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా ఇస్తానని ఇల్లు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో మాకు అమలు చేయాలండి. ఇప్పుడు తాళం వేసేస్తే మేము ఎక్కడి నుంచి కట్టి 3,50,000 ఉన్నాను. 3,50,000 ఆయన తీసుకున్నారు. రేపు పొద్దున మాకు ఏదైనా అవసరం వస్తే మేము ఇల్లు ఏదైనా చూపించుకొని 2 లక్షలు ఇవ్వి 3 లక్షలు ఇవ్వి అనేటప్పటికి మేము ఎవరి దగ్గరికి వెళ్తాం ఆయన తాకట్టుకుంటే రేపు పొద్దున్న మేము ఆ ఇల్లు మీద ఆధారపడుతుంది. ఏదైనా ముందున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా మీ చేత డబ్బు కట్టించుకుంది. ఈ ప్రభుత్వం కూడా మీకు తెలియకుండా ఇప్పుడు బ్యాంకు చెప్పారు. చెప్పి ఇప్పుడు మీకు దాని మీద వడ్డీ వచ్చేటప్పటికి దగ్గర 3 లక్షల రూపాయలు 4,25,000 ఇప్పుడు మీకు వడ్డీ వచ్చింది. కట్టకపోతే ఇవ్వండి. ఇప్పుడు నోటీసు మొన్న నెల వస్తే మా అందరం కలిపి ఫ్లాట్ లో అందరూ కలిపి బ్యాంక్ వెళ్ళామండి. వెళ్తే కట్టకపోతే తాళం వేసేస్తానండి. మేడం గారు ఇప్పుడు